విద్యాశాఖ అంటే సర్కార్ బడులను బలోపేతం చేయాలి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి. కానీ ఈ బాధ్యతల నుంచి ఆ శాఖ తప్పుకొన్నదన్న విమర్శలు సాక్షాత్తు ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తుండగా ఈ శాఖ తీసుకున్న నిర్ణయం ఒకటి బూమరాంగ్ అయింది. అంతిమంగా ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీకి కాసుల పంట పండించి ఉచిత పాఠాల పేరిట గాలం వేసి సబ్స్క్రైబర్లను పెంచుకుంది. చివరికి షేర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి కోట్లకు పడగలెత్తింది. ఈ ప్రైవేట్ ఎడ్యుటెక్ సంస్థ వ్యాపారానికి విద్యాశాఖ అధికారికంగా సపోర్ట్ చేసింది. ఇదంతా ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన అధికారులపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఉన్నాయి. మరికొన్ని బడుల్లో ట్యాబులు, కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి. వీటిని సవ్యంగా వాడడం లేదని విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట ఐఎఫ్బి ప్యానెళ్లు, డిజిటల్ డివైస్లను వాడాలంటూ టీచర్లకు ఆదేశాలిచ్చింది. పాడైపోయిన కోసం నిధులు కూడా ఇచ్చారు. రిపేర్లు చేసిన తర్వాత కొన్ని ఎడ్యుటెక్ సంస్థలు రంగప్రవేశం చేశాయి. రేవంత్ రెడ్డి సమక్షంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొందరు ఐఏఎస్ అధికారులు ఈ ఒప్పందం వెనుక కీలక పాత్ర పోషించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ బడులు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు అన్నీ కలిపితే దాదాపు 6,000 బడులుంటాయి. 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది. ఈ విద్యార్థులకు ఉచిత సేవలంటూ సదరు సంస్థలు రంగప్రవేశం చేశాయి. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జేఈ, నీట్, క్లాట్ కోచింగ్ అంటూ ఎరవేశాయి. అధికారులు సైతం ఉచితంగా విద్యార్థులు పాఠాలు వినొచ్చని గొప్పలు చెప్పారు. పైనుంచి ఆదేశాలుండడంతో ప్రైవేటు ఎడ్యుటెక్ కంపెనీల వినియోగంపై టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత లాగిన్ ఐడీలు, పాస్వర్డ్ క్రియేట్ చేశారు. ఒక్కో విద్యార్థికి ప్రత్యేకంగా ఒక లాగిన్ ఐడి ఇచ్చారు. రోజుకు 2 క్లాసులు వినాలంటూ టైం టేబుల్ ప్రకటించారు. విద్యార్థులు అలవాటు చేసుకుని వినడం మొదలుపెట్టారు. దీంతో యూట్యూబ్, ఆన్లైన్ వేదికలపై సదరు సంస్థలు సబ్స్క్రైబర్స్ పెరిగారు.